బంగారం దొంగతనం కేసును ఛేదించిన ప్రత్తిపాడు పోలీసులు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఫైర్ స్టేషన్ సమీపంలో ఈ నెల 25వ తేదీన వైద్య ఉద్యోగి మత్స్యకర్ల అప్పలస్వామి ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 16.1/2 కాసుల బంగారం, 2,50,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని ప్రత్తిపాడు సీఐ శేఖర్ బాబు ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియాకి తెలియచేశారు. ఆయన మాట్లాడుతూ 20 సంవత్సరాల వయసులోపు యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి నేరాలు చేస్తున్నారని సీఐ శేఖర్ బాబు అన్నారు. కేసును పర్యవేక్షించిన శ్రీమతి కె. లతా కుమారి ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన ప్రత్తిపాడు సీఐ శేఖర్ బాబు, ప్రత్తిపాడు ఎస్ఐ పవన్ కుమార్, ఏలేశ్వరం ఎస్ఐ జి. సతీష్ కుమార్, రౌతులపూడి ఎస్ఐ వెంకటేశ్వరరావులను మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. నైట్ రౌండ్స్ అదేవిధంగా సర్కిల్ మొత్తం మీద ఒక సర్కిల్ ఎస్ఐ గారు నైట్ రౌండ్స్ తిరిగి ఎస్పెషల్లీ ఈ దొంగతనాలను అరికట్టడానికి చర్యలో భాగంగా తీసుకోవడం జరిగింది. సాక్షాత్ ఇప్పుడు మంత్రి కాన్వాయ్ని ఆప్ చేసి నన్ను అడవడి చేశారండి. ఈ గంజాయికి సంబంధించి మన కార్మిక శాఖ మంత్రిని దానికి సంబంధించి దీని మీద మీరు ఏమన్నా యువతకి ఏమన్నా ఇస్తారా మెసేజ్? నో కామెంట్ ప్లీజ్. అంటే చెప్పండి సార్. అందరికీ నమస్కారం. గత ఈ నెల 25వ తారీఖున ప్రతిపాడు గ్రామంలో ఫైర్ స్టేషన్ వీధిలో ముత్స్యకర్ల అప్పలస్వామి గారి యొక్క ఇంట్లో పట్టపగలు దొంగతనం జరగడం, అందులో సుమారు 22.5 కాసులు బంగారం వస్తువులు, అదేవిధంగా 3 లక్షల రూపాయలు నగదు దొంగిలించబడినట్లుగా ఫిర్యాదు రావడం, ఆ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు పెద్దాపురం డిఎస్పీ గారు లతా కుమార్ గారి ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన నేను మరియు మా సర్కిల్ ఎస్ఐఎస్ ఏలేశ్వరం ఎస్ఐ సతీష్, రౌతులపూడి ఎస్ఐ, అదేవిధంగా ప్రతిపాడు ఎస్ఐ వారి సిబ్బంది అంతా కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని 3 టీములుగా విడిపోయి ఈ కేసు యొక్క మూలాలను శోధించి ఇందులో ఈ దొంగతనాన్ని పాల్పడిన వారిని పట్టుకోవడం జరిగింది. ఈ దొంగతనానికి పాల్పడిన వారు అందరూ కూడా యువకులే. ఎవరైతే ముత్స్యకర్ల అప్పలస్వామి అని ఫిర్యాదుదారు ఉన్నాడో అతని కుటుంబ సభ్యుడే ముత్స్యకర్ల ఛాయ్ చరణ్ అనేవాడు దీనంతటికీ సూత్రధారి. ఇతను బీటెక్ చదువుతున్నాడు. వ్యసనాలకు పాల్పడి అప్పులు పాలై అది తీరే దారి లేక వాటిని తీర్చుకోవాలనే దురుద్దేశంతో దొంగతనానికి పాల్పడ్డాడు. దానికి అతని చిన్ననాటి స్నేహితులైన ప్రతిపాడు గ్రామస్తుడు అలుగుల అజయ్ వెంకటేష్, అతని స్నేహితులైన కాకినాడ వాస్తవ్యులు బలసాడి ధనుష్, పంతాడి సత్యసాయి అనే వాళ్ళ సహాయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ఇంట్లో ఎప్పుడు ఎవరు బయటికి వెళ్తారు, తాళాలు ఎక్కడ ఉంటాయని చెప్పేసి ఆనుపాలను తెలిసిన వ్యక్తి కనుక ఇంటిలో ఎవరైనా సమయంలో 20వ తారీఖు మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు వాళ్ళని పిలిపించి నలుగురు కలిసి ఇంట్లోకి వెళ్ళి యాజిటీజ్గా తాళాలు తీసి దొంగతనం చేసి బంగారపు వస్తువులను నగదును దొంగిలించుకుపోయి ఇవి వాళ్ళ దగ్గర ఉంటే కనుక పోలీసులు పట్టుకుంటారని చాకచక్యంగా ఈ ఛాయ్ శరణ్ యొక్క మరొక స్నేహితుడైన బన్నీ అనే గణేశ్వర్కి ఇచ్చి కొంత 2-3 రోజులు దాయించడం జరిగింది. అలా ఈ కేసుని టెక్నికల్గా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఈ కేసును శోధించి ఇందులో నేరాలకు పాల్పడిన వారిని, సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకుని
2,50,000 రూపాయలు నగదు, అదేవిధంగా 16 కాసుల బంగారాన్ని కూడా రికవరీ చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్ ముఖంగా తల్లిదండ్రులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యంగా యువకులు, చదువుకునే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వారి విద్యా బుద్ధులతో పాటు వాళ్ళ అలవాట్లు, వాళ్ళ స్నేహితులు ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క నడవడిక ఏమందుకు ఉంది అనే తప్పనిసరిగా పరిస్థితులు గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకనంటే ఈ చెడు వ్యసనాలకు బానిసలై ధూమపానం, త్రాగుడు, ఇలాంటి గంజాయి మొదలగు ఇలాంటి అలవాట్లకు బానిసలై సొంత ఇంట్లోనే దొంగ